ప్రైజ్ లార్డ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలండి. ఎందుకంటే మనం లోకంలో చూస్తే ఎక్కడ నెమ్మది లేదండి. కానీ ఆయనను కలిగిన మనుషులు ధన్యుడు అంటున్నాడు దేవుడు. మనం దేవుని కలిగి ఉన్నందుకే ధన్యులమండి. ఈ దినం దేవుని యొక్క వాగ్దానం మనం చూసినట్లయితే యెషయా 45 అధ్యాయం 3వ వచనం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఎంత మంచి వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడండి. మంచి మంచి వాగ్దానాలు బైబిల్లో దేవుడు మన కొరకు దాచిపెట్టాడండి. కానీ ఇది ఇంకా శ్రేష్టమైన వాగ్దానం అండి. ఎందుకంటే మన జీవితాల్లో ఏదైతే కోల్పోయామో నువ్వు అనుకొని ఉండొచ్చు, పంటల విషయంలో, పిల్లల ఎదుగుదల విషయంలో కావచ్చు, వాళ్ళ కోసం నువ్వెంత ధనంను నువ్వు సమకూర్చావో, ఎంత అయితే నువ్వు పోగొట్టుకొని ఉన్నావో, ఏ విధంగా నువ్వు నష్టపోయి ఉన్నావో, ఇతరులను నమ్మి ఎంతమందికి ఇచ్చి నువ్వు మోసపోయి ఉన్నావో. కానీ ప్రభు అంటున్నాడు, నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు. ప్రభు శత్రువులందరి ఎదుట దేవుడు అంటే అనేకులు తెలుసుకునే విధంగా, ముఖ్యంగా నువ్వు తెలుసుకునే విధంగా అంధకార స్థలంలో ఉంచబడిన నిధులనట రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నిజంగా అండి, ప్రభు యొక్క ఆశీర్వాదాలు ఎటువైపు నుంచి వస్తాయో తెలియదు, కానీ ఒకసారి ప్రభు ఆశీర్వదిస్తే అది ఆపడం ఎవ్వరి తరం కాదండి. అనుకుంటారు నేను చేరదీయలేకపోతే వారికి దిక్కెవరు లేరు అనుకుంటారు, కానీ ప్రభు ఉన్నాడని మర్చిపోతుంటారు. ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు కావచ్చు, కానీ రేపటి దినాన దేవుడు నువ్వు అనుభవించే రీతిగా రహస్య స్థలంలోని మరుగైన ధనమును, దాచబడ్డ ధనమును ప్రభువునికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తారో వాళ్ళందరినీ ప్రభు దీవించబోతున్నాడండి. వాళ్ళందరికీ ప్రభు ఎన్నో రేట్లు ఎక్కువగా ఆశీర్వాదాలు ఇవ్వబోతుంటున్నాడు. ఇది బైబిల్ గ్రంథంలో చాలా రహస్యమైన వాగ్దానం, చాలా రహస్యమైన వాగ్దానం అండి. దయచేసి ఈ వాగ్దానం కొరకు మరీ మరీ ప్రార్థన చేసుకోండి. ప్రభు అన్ని విషయాలలో నీకు దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదిస్తాడు. అన్ని విషయాలలో నీకు మేలులు చేస్తాడు ప్రభు. ఎప్పుడు కానీ దిగులు పడద్దండి, చింతపడద్దు, అలసిపోవద్దండి. పోరాడుతూ నువ్వు లోకంలో పోరాడుతూ అలసిపోవద్దు ఎప్పుడు కానీ. ఇప్పుడు కోల్పోతున్నావంటే ముందు ఏదో ఉందని ఆలోచన చేయాలి. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా, విన్న మాట ప్రతి ఒక్క బిడ్డలు తండ్రి అయ్యా వాళ్ళు విని ఆశీర్వదించబటకు తండ్రి వారి మార్గాలను తెరవండి. వాళ్ళు ఏ విషయాలలో చింతపడ్డారో, ఏ విషయాలు కోల్పోయినారో అన్నీ నువ్వు చూసిన దేవుడో ప్రభా, నువ్వు నమ్మకమైన దేవుడు. నువ్వు పిలిచినప్పుడు తండ్రి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకునే విధంగా, ఏ విధంగానైనా నువ్వు ఆశీర్వకరంగా మార్గాలు తెరిచే దేవుడు తండ్రి. సహాయం దయచేసి దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్.